ఆందోళనలతో నేపాల్ అట్టుడుకుతోంది. తెలుగువారి భద్రతపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. తక్షణ సాయం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు. సాయం కోసం ఒక నెంబర్ కూడా ఇచ్చారు. 919818395787. ఈ నెంబర్కు సంప్రదించాలని కూడా ప్రకటన జారీ అయింది. తెలుగు వారితో వీడియో కాల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. కాఠ్మండులోని రాయల్ కుసుమ్ హోటల్లో తలదాచుకున్న విశాఖకు చెందిన 81 మందితో నారా లోకేష్ మాట్లాడారు. వీడియో కాల్ చేసి అధైర్యపడవద్దని చెప్పి లోకేష్ చెప్పారు. ధైర్యంగా ఉండమని చెప్పారు. మిమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా తీసుకొస్తాం, మీరు ప్యానిక్ అవ్వకండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత మాది అంటూ నారా లోకేష్ చెప్పిన పరిస్థితుంది. ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని నారా లోకేష్ చెప్పారు. మీరు స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తూ ఉన్నారు. నారా లోకేష్ అక్కడ నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో, మన తెలుగు వాళ్ళు ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇబ్బంది పడకండి, మిమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆయన వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నారు. లైవ్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. నేపాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకు కనిపిస్తోంది. నేపాల్ ఒక్కసారిగా భగ్గుమంది. సోషల్ మీడియా నిషేధం, అలాగే అవినీతికి వ్యతిరేకంగా జన్జీ యువత చేస్తున్నటువంటి నిరసనలు ఎంతటి హింసాత్మకంగా రూపుదాల్చాయో మనకు కనిపిస్తోంది. యువత ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోతుంది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు ఆందోళన నేపథ్యంలో. అక్కడ ఉన్న పాలకులు కూడా మొత్తం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తమ పదవులకు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. చాలా భవనాలు నిప్పుల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ దృశ్యాలు కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రభుత్వ భవనాలన్నీ కూడా పార్లమెంట్ దగ్గర నుంచి, అధ్యక్షుడి భవనం దగ్గర నుంచి, ప్రధాని భవనం దగ్గర నుంచి అన్నీ కూడా నిప్పులు పెట్టేసి ఒక హింసను రాజేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. రోడ్ల మీదకి ఎవరూ రాలేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా భయం గుప్పిట్లో వాళ్ళందరూ కూడా బతుకుతున్నటువంటి పరిస్థితి. అక్కడున్న చాలామంది తమ ఇళ్లకే పరిమితం అయిపోయారు. అక్కడున్న విఐపీలను కూడా అక్కడ ఉన్నటువంటి విఐపీలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆర్మీ కూడా వాళ్ళు సురక్షితంగా తరలిస్తున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి కనుగొనే ప్రయత్నం చేశారు. అక్కడ మన తెలుగు వాళ్ళు ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మంత్రి నారా లోకేష్ నేరుగా కనుగొనే ప్రయత్నం చేశారు. అక్కడ కుసుమ హోటల్లో, రాజధాని కాఠ్మండు ప్రాంతంలోని కుసుమ హోటల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు సార్, 81 మంది ఉన్నారు అని చెప్పి సమాచారం వచ్చింది మంత్రి నారా లోకేష్ గారికి. ఊటాఊటిన ఆయన వీడియో కాల్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళతో, ఆ హోటల్లో ఉన్న మన తెలుగు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ధైర్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీరేమీ ప్యానిక్ అవ్వద్దు, ఇబ్బంది పడద్దు, బయటకు మాత్రం రాకండి, మీరు అక్కడే హోటల్లోనే సేఫ్గా ఉండండి, మిమ్మల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సేఫ్గా మిమ్మల్ని ఒక విమానంలో, ఒక ప్రత్యేక విమానంలో తెలుగు వాళ్ళందరినీ కూడా ఈ మధ్యాహ్నం తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా సంప్రదింపులు జరుపుతున్నామని కూడా మాట్లాడిన పరిస్థితి. ఒకవైపు అక్కడ జరుగుతున్నటువంటి రోడ్ల మీద హింస చూసిన తర్వాత చాలా భయం గొలిపే వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ బలగాలను కూడా ధిక్కరించి అక్కడ బ్యారికేడ్లను తోసుకుంటూ, వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించినా తోసుకుంటూ ఎక్కడా వినకుండా యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా, వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక హింసను రాజేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ తగలబెట్టేస్తున్నారు. అక్కడ వెహికల్స్ తగలబెట్టేస్తున్నారు, భవనాలు తగలబెట్టేస్తున్నారు. ఇలాంటి హింస గత కొన్నేళ్లలో ఎప్పుడూ కూడా నేపాల్లో చూడలేదు. అంతటి ఒక భయ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. మన తెలుగు వాళ్ళు చిక్కుకుపోయారు. హోటల్స్లో ఉన్నవాళ్ళు హోటల్స్లో ఉన్న పరిస్థితి, సాయం కోసం చూస్తున్న పరిస్థితి. నేరుగా లోకేష్ గారు ఆయనకే వచ్చిన ఆలోచన, నేపాల్కి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉంటుంది, చాలామంది పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, మన వాళ్ళు ఎవరైనా చిక్కుకున్నారేమో ఒక్కసారి చూడండి, కనుక్కోండి అని చెప్పి నారా లోకేష్ గారే మన అధికారుల్ని అడిగినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పారు 81 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు సార్ అని చెప్పంగానే ఉటావుటిన వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైనటువంటి నాయకుడు, లీడర్ అనిపించుకున్నాడు నారా లోకేష్ నిజంగా. ఎందుకంటే కష్ట సమయంలోనే కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని, సమస్యల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడేవాడే నిజమైన నాయకుడు. ఎస్, ద రియల్ లీడర్గా నారా లోకేష్ ఈ ఘటనతో మరొకసారి నిరూపించుకున్న పరిస్థితి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించిన పరిస్థితి. ఈ సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకొచ్చేస్తామని కూడా వాళ్ళకి ధైర్యం చెప్పిన పరిస్థితి. నిజంగా అందులో ఉన్నటువంటి వాళ్ళు విశాఖకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ ఒక భయంలో ఉన్నారు. మనం ఎప్పుడు బయటపడతాం, బయటకు వస్తే ఏం జరుగుతుందో ఒక టెన్షన్గా వాళ్ళు కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది. మీరేమి ఇబ్బంది పడద్దు, మీకు మేమున్నాం,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. నారా లోకేష్ ఉన్నాడు మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా మీరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏమీ జరగదు. మిమ్మల్ని సేఫ్గా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు గుండె మీద చేసుకుని హ్యాపీగా ఉండండి. మేము అధికారులతో మాట్లాడుతున్నాం. అవసరమైతే ఒక ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని సురక్షితంగా తీసుకొస్తామని చెప్పిన తర్వాత వాళ్ళ మనసు కుదుటపడింది. ఎందుకంటే రోజు టీవీలో చూస్తూ ఉన్నారు, బయటకు వచ్చి చూస్తే, హోటల్ బయటకు వచ్చి చూస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో డెఫినెట్గా ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో ఒక నెంబర్ కూడా పెట్టారు. ఆ నెంబర్ ఒక్కసారి నేను మళ్ళీ చదివి వినిపిస్తున్నాను. 919818395787. మళ్ళీ చెప్తున్నాను, ఇది టోల్ ఫ్రీ నెంబర్. నోడల్ అధికారి సురేష్ ఉంటారు అక్కడ, ఆయన్ని సంప్రదించండి అని చెప్పి నెంబర్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఒకసారి చదువుతున్నా, 9818395787. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక మీ సమాచారం వాళ్ళకి ఇవ్వచ్చు. మీకు ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అతనితో చెప్పొచ్చు. మేము అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా, పాలకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మిమ్మల్ని సురక్షితంగా తీసుకొస్తాం, మీరేమీ ఇబ్బంది పడకూడదని కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి. విజువల్లో మీరు చూస్తున్నారు నారా లోకేష్ అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వారితో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్తున్న పరిస్థితి ఉంది.